తెలంగాణలోని పంచాయతీల్లో బడి ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన అధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైనా మారుమూల తండా అయినా తప్పకుండా ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందేనన్నారు. ఒక్క బాలుడు గాని బాలిక గాని చదువు కోసం ఇతర గ్రామాలు పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దని సూచించారు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలలను తెరిపించాలని, ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందేనని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం వెంటనే మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులను భర్తీకి చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలోనే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి డిఎస్సి నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నిటిని పూర్తి చేసి రాష్ట్రంలోనే అన్ని పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలలో ఉన్న అవాంతరాలపై దృష్టి సారించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. బదిలీల అంశంలో ఉన్న అభ్యంతరాలను అధిగమించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. లైవ్ లో పుల్లారావు, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి కొత్త పాఠశాలలకు శ్రీకారం చుట్టనున్నారు, అలాగే మెగా డిఎస్సికి కూడా శ్రీకారం చుట్టనున్నారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా కొలుతీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిన్న విద్యాశాఖకు సంబంధించి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో భాగంగా నిరుద్యోగులకు సంబంధించి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది, నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాల భర్తీ చేస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్లో సంబంధించి మేనిఫెస్టోలో చెప్పుకుంటూ వెళ్ళారో, అదే విషయాన్ని రేవంత్ రెడ్డి అధికారులకు కొలుతీరిన తర్వాత, ప్రభుత్వం నూతనంగా కొలుతీరిన తర్వాత కేవలం 30 రోజుల వ్యవధిలోనే తన యొక్క కార్యాచరణ ప్రారంభించిందని చెప్పవచ్చు. నిన్న విద్యాశాఖకు సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి మెగా డిఎస్సి నిర్వహించబోతున్నామని చెప్పేసి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయాలు పూర్తి స్థాయిలో తనకు అందజేయాలని చెప్పేసి కూడా విద్యాశాఖ అధికారులకు సూచించిన సందర్భం అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే ఎప్పటిలో కూడా నిరుద్యోగులు అనేవారు ఈ డిఎస్సి కోసం అని చెప్పి ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నారు, అనేక రకమైన కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వ హాయంలో ఈ యొక్క ఉద్యోగాల భర్తీ అనేది జరగలేదు. ప్రభుత్వం ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల భర్తీ కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మెగా డిఎస్సిని ఏర్పాటు చేయాలి, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ ఉపాధ్యాయ ఖాళీ లేకుండా చేయాలని చెప్పి భావించడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో, అదేవిధంగా ప్రతి తండాలో కూడా ఖచ్చితంగా ఒక ఖచ్చితంగా పాఠశాల ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగా కార్యాచరణ కూడా ప్రారంభించింది. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించింది రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి తప్పనిసరిగా పూర్తి స్థాయిలో తనకు డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో మాత్రం నిరుద్యోగులు మాత్రము ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే మనకు కనబడుతూ ఉండడం జరిగింది. ఎందుకంటే ఇచ్చిన మాట ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందని చెప్పేసి వారు ఎప్పుడు నుంచి చెప్పుకుంటున్నారో, అదేవిధంగా మెగా డిఎస్సి వేస్తూ ఈరోజు తమ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి తమ యొక్క ఉద్యోగాల నియమ కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మాత్రం చాలా ఆశితంగా పరిమాణం చెప్తుండడం జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. చెప్పండి, మెగా డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఏ విధంగా చూస్తున్నారు? మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. గత ప్రభుత్వంలో మాకు మెగా డిఎస్సి వేస్తా అని చెప్పారు, కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్లో మాత్రం మాకు చాలా టకటక పనులు అయిపోతున్నాయి. మేము ఎన్నో నెలల నుంచి కోచింగ్లు తీసుకుంటున్నాం, పేద కుటుంబం నుంచి వచ్చామండి. వేలకు వేలు పెట్టి మేము ఫీజులు, హాస్టల్ ఫీజు కానీ కోచింగ్ ఫీజు అని కట్టుకున్నాము, కానీ మా నిరాశనే ఉంది అప్పుడు. కానీ ఇప్పుడు వచ్చిన గత ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము చాలా సంతోషం ఫీల్ అవుతున్నాం. ఇంకా త్వరగా ప్రకటన చేసినవి త్వరగా అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే, మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి నిన్న విద్యాశాఖ సమీక్ష సమావేశం నిర్వహించేసి మెగా డిఎస్సి నిర్వహించబోతున్నామని చెప్తున్నారు. దీని ఏ విధంగా త్వరగా వేస్తారని అనుకుంటున్నాము. చెప్పిన విధంగానే త్వరగా వేస్తే బాగుంటుంది. లాస్ట్ టైం లాగా గ్రూప్ 1 కాకపోతే ఎట్లయితే ఎగ్జామ్ పెట్టి మళ్ళీ పేపర్ లీక్ అయిందని క్యాన్సిల్ చేయడం ఇవన్నీ జరిగినాయో, ఈసారి అలా కాకుండా ఎగ్జామ్ తొందరగా పెట్టి వాటి గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువ పోస్టులు చెప్పినట్టుగా వేయాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది నిరుద్యోగాలకు సంబంధించి, అంటే నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు భర్తీ చేస్తాము, దీనికోసం మెగా క్యాలెండర్ మేము ఏర్పాటు చేసామని చెప్పారు. సో ఆ విధంగా అడుగులు వేస్తామని చెప్పి భావించవచ్చు అని అనుకుంటున్నాము. వేరే పథకాలు కూడా చేస్తున్నారు కాబట్టి మేము ఈ ఉద్యోగాలు కూడా ఇస్తారని భావిస్తున్నాం. మీరు చెప్పండి,
మీరు ఎప్పటి నుంచో కూడా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. సో ప్రభుత్వం అనేది నిన్న నిర్ణయం తీసుకోవడం విద్యాశాఖ అధికారులతో కూడా సమీక్ష చేసింది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? డిఎస్సి ప్రకటన అనేది సంతోషకరమైన విషయమే, కానీ గత ప్రభుత్వం ఎగ్జామ్ కండక్ట్ చేయడం విషయంలో కానీ సంవత్సరాల తరబడి డిలే కానీ అవకతవకలు పాల్పడడం కానీ అవన్నీ నివారించి ఖచ్చితంగా ఒక ప్రకటన విడుదల చేసి అందరి లబ్ధిదారులకు ఎటువంటి అవకతవకలు పాల్పడకుండా నియమ నిబంధనలతో ఖచ్చితంగా అమలు చేస్తే మాత్రం మేము ఇంకా సంతోషంగా ఉంటాము. ఈ డిఎస్సిని వీలైనంత త్వరగా ప్రకటన చేసి నోటిఫికేషన్ విడుదల చేసి మా నిరుద్యోగుల పట్ల ఈ నిరసన భావాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని ఒకటే వేడుకుంటాము. ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి ఒక ప్రకటన కోసము లైబ్రరీలు కానీ కోచింగ్ సెంటర్లు కానీ తిరిగి ఓపిక నశించే స్థాయిలోనే ఉన్నాము. ఈ డిఎస్సి ప్రకటన అనేది ఒక సంతోషకరమైన విషయమే, దాన్ని త్వరగా అమలు చేసి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మొత్తానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు మొత్తం కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ ఉండడం జరిగింది. ప్రభుత్వం రాగానే వెంటనే ఈ యొక్క డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం మాత్రం మేము హర్షించదగ్గ పరిణామం. త్వరితగతిన ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, అది ఫుల్ఫిల్ చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నామని చెప్పేసి కూడా నిరుద్యోగులు చెప్తున్నారు.